క్యాంపెయినింగ్ చాలా మజా వస్తుంది. ఎందుకంటే అన్ని స్పోర్ట్స్ అలా ప్లే గ్రౌండ్ అలా టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్ ఇవన్నీ కూడా పిల్లలు కరాటే, బ్యాడ్మింటన్ ఏమైనా ఆడుతుండ్రు. ఇది పీజీఆర్ స్టేడియంలో ఉన్నాము ఈరోజు. ప్రచారం కొరకు మార్నింగ్ వాకర్స్ తోటి ఇంతకుముందు 2-3 పార్కులు కూడా పోయినాము. దేశం అయితే నిర్ణయం తీసుకుంది బీజేపీ నెక్స్ట్ ప్రధానమంత్రి మోడీ గారే ఉంటారని. ఇక్కడ షేర్లింగంపల్లి ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ సివిక్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము పార్కులు తిరిగినాము, ఇక్కడ తిరిగినాము. ఇక్కడ వాళ్ళు నేను అదృష్టవంతులు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి పార్క్ ఉన్నది. కానీ ఇది దాదాపు 15-20 ఏళ్ళ కింద కట్టింది. ఇక్కడ జనాభా డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, 5 ఇంతలు పెరిగింది. కానీ ఇటువంటి సివిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే పార్కులు, హాస్పిటళ్ళు ఇవన్నీ పెరగలేదు. అవి ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి, కానీ ఇక్కడ జనాభా పెరిగింది. అయితే ఒకప్పుడు ఇక్కడ హై క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్నది, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పడిపోయింది. ఎందుకంటే ఇటువంటి పార్కులు చాలా తక్కువ జనాభా పెరిగింది. అదే కాక బేసిక్ నెసెసిటీ అంటే తాగునీరు, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగునీరు, రోడ్లు, మోరీలు చక్కగా లేవు. అదైతే ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే ఓ సైడ్ మోరీలేమో నిజంగానే చెర్లేమో మురికి కుంటలు అయినాయి, మోరీలు ఓపెన్ డ్రైనేజెస్ అయినాయి, బయట నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎండాకాలం కూడా మోరీలు ఉల్టాని బయటికి వస్తున్నాయి నీళ్ళు.